అందరికీ నమస్కారం. భగవద్గీతను గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనస్సులో ప్రసాదం లోపిస్తే విషాదం చోటు చేసుకుంటుంది. ప్రసాదం అంటే ప్రసన్నత్వం. ఇది సత్వగుణ లక్షణం. దైవీ సంపదతో ఉన్నవాడు సాత్విక శ్రద్ధతో చక్కని బుద్ధితో ప్రవర్తిస్తాడు. అతని భావనలో భాషలో ప్రశాంతత ప్రతిఫలిస్తూ ఉంటుంది. చేష్టలు ఇతరులకు కష్టం కలిగించకుండా సున్నితంగా ఉంటాయి. ఈ సత్వస్థితి తప్పి తామస ప్రవృత్తి కలిగినప్పుడు అసలు తానెవరో తన కర్తవ్యం ఏమిటో మర్చిపోయి మత్తుతో సోమరితనాన్ని పెంచుకుంటాడు మానవుడు. అకర్మణ్య లక్షణం అతనిలో అచ్చుపోసినట్లు కనపడుతుంది. ప్రస్తుతం అర్జునుణ్ణి ఆవహించిన అకర్మణ్యతకు అదే అసలు కారణం. పార్థుడు నరాంశ సంభవుడు, పార్థసారథి నారాయణాంశ సంభవుడు. మహోత్సాహంతో మహా రణరంగమైన కురుక్షేత్రంలో అడుగుపెట్టాడు. శత్రుసేనలను చీల్చి చెండాడి విజయలక్ష్మిని వరించాలి అనే తహతహ అతని ముఖంలో కనపడుతున్నది. తానొక మహారథినని సవ్యసాచినని అహంభావంతో జగన్నాథుడైన శ్రీకృష్ణుణ్ణి కేవలం సారథిగానే భావించి కురు పాండవ సేనల మధ్యలో రథాన్ని కాసేపు నిలబెట్టవయ్యా, నేనెవరితో యుద్ధం చేయాలో, ఎవరు నాతో యుద్ధం చేయడానికి సన్నద్ధులై వచ్చారో ఒకసారి గమనిస్తాను అన్నాడు. అంతవరకు అర్జునునిలో రాజస ప్రవృత్తి లక్షణంగా కనపడుతూ ఉన్నది. మాయామానుష విగ్రహుడు మాయ గోపాలుడు మనసులో నవ్వుకున్నాడు. ఒక సామాన్య సారథిలాగానే రథికుని ఆజ్ఞను శిరసావహించి రథాన్ని క్షణంలో రణరంగ ముఖంలో కురు పాండవ సేనల మధ్య నిలబెట్టాడు. పగ్గాలను లాగి పట్టుకొని ఫల్గుణుని పరిస్థితి పరిశీలిస్తున్నాడు. దర్పంగా తన బలాన్ని ఒకసారి చూసుకొని తృణీకార భావంతో శత్రు బలాన్ని ఒకసారి చూశాడు శ్వేతవాహనుడు. కన్నులు చెదిరాయి. మళ్ళా చూశాడు. ఏమిటి? భీష్ముడు, ద్రోణుడు, కృపుడు అంతా నా గురువులు, బంధువులు, మిత్రులు, పుత్రులు, పౌత్రులు. అయ్యో, వీళ్ళనా నేను ఈ యుద్ధంలో సంహరించాల్సింది? వీళ్ళంతా నా వాళ్లే కదా. వీళ్లను చంపి ఆ నెత్తురు కూటితో నేనేం బాపుకుంటాను? యుద్ధంలో వీళ్ళనందరినీ చంపి కులక్షయాన్ని కలిగిస్తే వర్ణ సాంకర్యం కలుగుతుంది. అందువల్ల అధర్మమే కదా అభివృద్ధి పొందుతుంది. కాబట్టి నాకు ఈ యుద్ధం వద్దు, రాజ్యము వద్దు అని విషణ్ణ మనస్కుడై వైకుంఠుండు చూస్తూ ఉండగానే గాంధీవాన్ని కింద పడవేసి కూలబడిపోయాడు. సమాజంలో ఎవరికైనా ఇది సహజమైనదే. ముందు ఆరంభ శూరత్వంతో ప్రతివాడు పని మొదలు పెడతాడు. కొంచెం దూరం జరిగిన తరువాత అజ్ఞానంతో ఏవేవో ఆలోచనలు వస్తాయి. అంతే. అసలు నాకు ఈ పని అక్కర్లేదు, ఇది లేకపోతే నేను బ్రతకలేనా అని అస్త్ర సన్యాసం చేసేస్తాడు. ఇలాంటి వాళ్ళ ప్రతినిధే ఇక్కడ పార్థుడు. అసలు శ్రీకృష్ణుని అవతారానికి పరమ ప్రయోజనం గీతోపదేశం. ఉపదేశానికి ఉచితమైన కాలం కావాలి, అనువైన అవసరం ఏర్పడాలి, యోగ్యుడైన వ్యక్తి కావాలి. ధర్మోద్ధరణ కోసం, అధర్మ వినాశం కోసం అవతారాలు ఏర్పడతాయి. ఆ అవతార పురుషుల చేష్టలన్నీ లోక కళ్యాణాన్నే ఉద్దేశిస్తాయి. వేచి వేచి యుద్ధరంగంలో విషాదగ్రస్తుడైన అర్జునుణ్ణి మిషగా పెట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. ఆత్మతత్వాన్ని ఆదిదేవుడు ఆవిష్కరించడానికి
ఉపయోగపడిన విషాదం కాబట్టి అర్జున విషాద యోగమైంది. గీతోపదేశమనే మహాభవనానికి అది పునాది అయింది. ఆత్మతత్వ అమరధ్రువ ఆవిష్కరణకు విషాదమే బీజమైంది. సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ కొట్టుమిట్టాడుతూ కొన ఊపిరితో మిగిలిన జీవులందరికీ దాన్ని తరించడానికి ఉపయోగపడే ఈత ఈ భగవద్గీత. కర్మలను వదిలివేయకుండా బంధహేతువైన కర్మఫలాన్ని మాత్రం అపేక్షించక చిత్తశుద్ధితో కర్తవ్య భావనతో కర్మలను ఆచరించడాన్ని కర్మయోగం అంటారు. ఇలా కర్మనిష్ట కలవాళ్లను యోగులు అని యోగేశ్వరుడు వివరించాడు. వీళ్లల్లో దేహాభిమానం పూర్తిగా పోదు, బుద్ధి కుశలత్వం, విమర్శ ఎక్కువ కనబడదు. ఈ యోగంలో మొదట భోక్తృత్వ అభిమానం నశించి క్రమంగా అదే కర్తృత్వ అభిమానాన్ని కూడా నశింపదు.